హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి మనము ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే చేయబోతున్నాము. అదే మనకి సామ్సంగ్ వర్సెస్ ఎల్జీ టీవీ యొక్క రెండు కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాం. ఏదైతే మీరు రైట్ సైడ్ లో చూస్తున్నారో ఇది మనకి ఎల్జీ నుంచి నానో సిరీస్ 55 ఇంచెస్ 2026 సంబంధించినటువంటి 4K ఎల్ఈడి టీవీ అనమాట. అండ్ ఏదైతే మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారో ఇది వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి టీవీ 55 ఇంచెస్. ఈ రెండు కూడా మీకు 55 ఇంచెస్ మోడల్స్ నియర్ బై బడ్జెట్ లో అయితే రాబోతున్నాయి. సో బడ్జెట్ ఎంత ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎవరు ఏది కొనాలి అని. ఎందుకు అని అంటే రెండు కూడా బ్రాండ్ నుంచి వస్తున్నాయి అండ్ రెండు వచ్చేటప్పటికి మనకి నియర్ బై బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నాయన్నమాట. సో ఈ రోజు వీడియోలో మనము అసలు హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కోసం ఎవరు ఏది తీసుకోవాలి అండ్ ఓటీటీ పర్ఫార్మెన్స్ లో ఏది బెటర్గా ఉంది, ఓవరాల్ గా యూఐ ఎక్స్పీరియన్స్ ఏది బాగుంది, ఇలా ఎవ్రీథింగ్ అయితే మనము డీకోడ్ అయితే చేద్దాం. సో కంప్లీట్ గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు ఈ వీడియో కనుక మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో సరే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. ఒకవేళ మీరు ఈ టీవీలు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మేక్ షూర్, ఎందుకంటే నేను మంచి మంచి రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి మనకు ఆఫ్లైట్ రెవెన్యూ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు మీరు ఒకవేళ అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒకటి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు టీవీ కొంటున్నప్పుడు మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో డౌట్ వచ్చినా సరే మీరు స్టక్ అయ్యారు అని అంటే మాత్రం పైన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి ఒక మంచి ప్రోడక్ట్ సజెషన్ అయితే ఇస్తాను. ఇక వితౌట్ డిలే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము రెండిట్లో బాక్స్ కంటెంట్ అయితే చూద్దాము. సో బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో మనకి సేమ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రెండిట్లో ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆ టీవీ యూనిట్తో పాటు ఒక పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వారంటీ కార్డ్ కానీ మాన్యువల్ కానీ ఈ రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్కి బ్యాటరీస్ అయితే మనకి బాక్స్లోనే వస్తూ ఉన్నాయి. అండ్ ఇకపోతే మనము వీటి యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తున్నాయి. ఏదైతే మీకు మదర్ బోర్డ్ ఉంటుందో మదర్ బోర్డ్ దగ్గర మాత్రం హార్డ్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. రెండింటి యొక్క డిజైన్ మాత్రం చాలా బాగుంది. ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ చేశారని చెప్పాలి. ఇక మనం వీటి యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోర్ట్స్ కూడా మీకు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. ఎందుకంటే 3 HDMI పోర్ట్స్, 3 HDMI పోర్ట్స్, ఒక USB పోర్ట్, ఒక USB పోర్ట్, రెండు USB పోర్టులు కూడా మనకి 2.0 అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఒక USB పోర్ట్, 3 HDMI పోర్టులు మనకి రెండు టీవీల్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనం ఫ్రంట్ బెజల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 సైడ్స్ మనకి బెజల్లెస్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బాటమ్ లోకి వచ్చేటప్పటికి కొంత బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం బెజల్స్ పరంగా చూసుకున్నట్లయితే సామ్సంగ్ లో మనకి కొంచెం బెజల్ తక్కువ ఉన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. పెద్ద వేరియేషన్ అయితే ఉండదు, లిటిల్ బిట్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఇక టేబుల్ స్టాండ్స్ వాటి సంగతి ఏంటి అని అంటే మాత్రం మీకు బాక్స్ లో అయితే టేబుల్ స్టాండ్స్ కానీ వాల్ మౌంట్ కానీ ఈ రెండు అయితే ప్రొవైడ్ చేయరు. మీరు వీటిని ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారో వాళ్ళు కనుక మీకు కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు మీకు అయితే తీసుకొచ్చిస్తారు. ఒకవేళ మీరు కనుక 55 ఇంచెస్ కంటే అబోవ్ మోడల్స్ ఎల్జీలో కనుక తీసుకున్నారు అని అంటే అక్కడ మీకు మూవబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ 43 ఇంచెస్ తీసుకున్నారు అనుకుంటే అక్కడ మీకు ఫిక్స్డ్ స్టాండ్ అయితే వస్తుంది. బట్ దీంట్లో మాత్రం మీకు ఫిక్స్డ్ స్టాండ్ ఆఫర్ చేస్తున్నారు. సామ్సంగ్ లో మాత్రం మీరు ఒకవేళ మూవబుల్ స్టాండ్ కావాలంటే ఎక్స్ట్రాగా అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది, 900 అలా పెట్టి. మీరు రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రం ఫ్రీగా అయితే తీసుకోవచ్చు, టేబుల్ స్టాండ్స్ కానీ లేదా వాల్ మౌంట్ కానీ. ఇక మనం ఈ రెండు టీవీల యొక్క యూఐ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మీకు ఎల్జీ ఉందో ఎల్జీ వచ్చేటప్పటికి వెబ్ ఓఎస్ అయితే వస్తుంది. అండ్ ఏదైతే మీకు సామ్సంగ్ ఉందో ఇది మీకు టైజన్ యూఐ అయితే వస్తుంది అనమాట. సో యూఐ పరంగా దేనికది ఇండివిజువల్ అని చెప్పుకోవాలి. కాకపోతే నాకు యూఐ ఎక్స్పీరియన్స్ లో మాత్రం కొంచెం స్మూత్ గా అయితే మాత్రం సామ్సంగ్ లో కొంచెం బెటర్ అనిపించింది. అంటే యూఐ పెద్దగా ఉంది బట్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట. లైక్ చెప్పాలంటే మనం పెద్ద 100 ఇంచెస్ కానీ 75 ఇంచెస్ టీవీలో మూవీ చూసినప్పుడు మనకి స్మూత్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది కదా, సేమ్ అలా అనిపిస్తూ ఉంది కంపేర్ టు ఎల్జీతో కంపేర్ చేస్తే. కానీ రెండు యూఐలు ఎవరికి వాళ్ళు ఇష్టపడే వాళ్ళు అయితే ఉన్నారనమాట, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండిట్లో యాప్ సపోర్ట్ విషయానికి వస్తే మీకు ఆల్మోస్ట్ మనం డే టు డే లైఫ్ లో ఏవైతే యాప్స్ యూస్ చేస్తామో అవన్నిటి సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, హాట్స్టార్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇలా మీకు డైలీ మీరు ఏవైతే యూస్ చేస్తారో అవన్నిటిని యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ గూగుల్ యూఐ అంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు. ఇక రెండు టీవీల యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంపెనీ అయితే ఎక్కడ కూడా ఇంత బ్రైట్నెస్ ఇస్తున్నామని ఎక్కడ రెండింటికి అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏదైతే ఎల్జీ ఉందో ఇది మీకు 300 నుంచి 350 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్గా కూడా మనకి అదే బ్రైట్నెస్ అయితే వస్తుంది, ఇప్పుడు కూడా మనకి సేమ్ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక ఏదైతే మీకు సామ్సంగ్ ఉందో సామ్సంగ్ కూడా నియర్ బై మీకు ఒక 350 నుంచి 400 నిట్స్ వరకు ఉంటుంది. కాకపోతే దాని వేరియేషన్ అనేది చాలా దారుణంగా ఉందని చెప్పాలి. కంపేర్ టు మనము ఎల్జీతో కంపేర్ చేస్తే ఎల్జీ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది బ్రైట్నెస్ విషయంలో మాత్రం. ఇక ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో వచ్చేటప్పటికి మాత్రం మనకి ఎల్జీలో 20 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్లో కూడా మనకి 20 వాట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. కానీ సామ్సంగ్లోకి వచ్చేటప్పటికి మాత్రం ప్రీవియస్గా మనకి 20 వాట్స్ అయితే వచ్చేది కదా, ఈసారి మనకి 30 వాట్స్కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఈ రెండింటి యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం ప్రతిదానికి ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ ఉన్న మీద నాకలాగే నాకు ఉంది.
మీకు సామ్సంగ్ లోకి వచ్చేటప్పటికి మాత్రం ఆడియో క్వాలిటీ చాలా బాగుంది, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. మీరు 90% పెట్టుకున్నా లేదా 100% పెట్టుకున్నా మీకు ఆ వోకల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా ఫైన్ అయితే ఉంటాయి. ఇక మీరు ఎల్జీలోకి వచ్చేటప్పటికి మాత్రం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయితే అవుతారు, ఎందుకంటే సేమ్ 20 వాట్స్ అయితే ఉంది, కాకపోతే ప్రీవియస్ జనరేషన్స్ తో కంపేర్ చేస్తే ఆడియో క్వాలిటీ కొంతవరకు డ్రాప్ అయినట్టు అయితే అనిపిస్తుంది. ఇక రెండింటి యొక్క బూటింగ్ టైం విషయానికి వస్తే బూట్ వచ్చేటప్పటికి రెండు కూడా మీకు ఆల్మోస్ట్ సిమిలర్ టైంలోనే అవుతూ ఉన్నాయి, కాకపోతే 1 సెకండ్ మీకు కొంచెం ఫాస్టర్ గా సామ్సంగ్ అయితే అనిపిస్తుంది. ఎల్జీలో వచ్చేటప్పుడు మనకి HDR10 Pro సపోర్ట్ అయితే ఉంటుంది, సామ్సంగ్ లోకి వచ్చేటప్పుడు మనకి HDR సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఈ రెండింటి యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే ఎల్జీలో వచ్చేటప్పటికి మనకి Alpha 7 AI ప్రాసెసర్ Gen 9 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ జనరేషన్ లో మనకి Gen 8 ప్రాసెసర్ అయితే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకి దాన్ని ఒకటి అప్గ్రేడ్ చేస్తూ Gen 9 ప్రాసెసర్ కిందకి అయితే అప్గ్రేడ్ చేశారు. అండ్ దీంట్లో మనకి 4K AI అప్ స్కేలింగ్ కూడా ఉంటుంది. ఇక ఏదైతే మీకు సామ్సంగ్ ఉంటుందో సామ్సంగ్ లో కూడా మీకు 4K మినీ LED ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో కూడా మీకు 4K అప్ స్కేలింగ్ అయితే ఉంటుంది. ఇక రెండింటిలో మీకు 4K అప్ స్కేలింగ్ ఏది బాగుందంటే మాత్రం నా చాయిస్ మాత్రం ఆబ్వియస్లీ సామ్సంగ్ అనే చెప్తాను. ఎల్జీతో కంపేర్ చేస్తే చాలా వరకు చాలా బెటర్ గా కూడా మీకు సామ్సంగ్ అయితే అప్ స్కేల్ చేస్తుంది. మీరు ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అయితే చాలా నీట్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనం డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మీకు డాల్బీ విజన్ అయితే అవైలబుల్ ఉండదు, కానీ డాల్బీ అట్మాస్ మాత్రం మీకు ఎల్జీలో సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ సామ్సంగ్ లో మీకు డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ ఎల్జీలోకి వచ్చేటప్పటికి మీకు AI సౌండ్ ప్రో 9.1.2 ఛానల్ అయితే ఉంటుంది, జస్ట్ ఇది పేరుకు మాత్రమే, మీకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇక సామ్సంగ్ లోకి వచ్చేటప్పటికి మనకి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ అనే టెక్నాలజీ అయితే ఉంటుంది. సౌండ్ పరంగా మీకు రియల్ టైంలో అంత ఎక్స్పీరియన్స్ మీరు చెందలేకపోవచ్చు, కానీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం బాగుంటుంది కంపేర్ టు ఎల్జీ. కాకపోతే ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ ఉండడం అనేది కొంచెం అడ్వాంటేజ్గా అవుతుంది. ఇక చాలా మంది అడిగేది ఈ రెండిట్లో EARC సపోర్ట్ ఉందా అంటే మాత్రం రెండిట్లో కూడా మీకు EARC సపోర్ట్ అయితే ఉంది. ఇక మనం స్మార్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ స్మార్ట్ ఫీచర్స్ మనకి ఎల్జీలో చాలా ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ చెప్పాలంటే మీకు గూగుల్ జెమినీ కానీ, అలాగే మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ, AI వాయిస్ ID కానీ, అలాగే మనకి AI మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కానీ, NVIDIA GeForce కానీ, అలాగే మీకు ఫ్రీ LG లైవ్ టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా అయితే టీవీలో కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక మీకు సామ్సంగ్ లోకి వచ్చేటప్పటికి మాత్రం అలెక్సా ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది, గూగుల్ అసిస్ట్ ఇంటిగ్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మీకు లైవ్ టీవీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైవ్ టీవీ ఛానల్స్ విషయానికి వస్తే క్వాలిటీ పరంగా రెండు కూడా మీకు బాగానే అనిపిస్తున్నాయి. కొన్ని టైమ్స్ మాత్రం మనకి కొంచెం సామ్సంగ్ లో అయితే బెటర్ అనిపిస్తూ ఉన్నాయి. ఇక రెండింటి యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్జీ వచ్చేటప్పుడు మీకు 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, అదే మీకు సామ్సంగ్ కనుక చూసుకున్నట్లయితే 50 Hz మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ రియల్ టైంలో రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు మాత్రం సామ్సంగ్ అనేది చాలా బెటర్ అనిపించింది కంపేర్ టు ఎల్జీ. కాకపోతే మీరు ఇక్కడ ఇంకోటి అయితే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎల్జీలో 60 Hz ఇచ్చారు, ఇక్కడ మనకి 50 Hz ఇచ్చారు కదా. ఇక్కడ మనకి సామ్సంగ్ లో ఫుట్బాల్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు డిఎల్జీలో మీకు 120 Hz వరకు అయితే తీసుకెళ్తారనమాట. దానివల్ల మీరు ఒకవేళ PS5 ఆడుకోవాలన్నా సరే ఎంట్రీ లెవెల్లో అయితే ఆడుకోవచ్చు. దీంట్లో మీకు ఎక్స్బాక్స్ కనెక్ట్ చేసి అయితే ఆడుకోవచ్చు, PS5 కనెక్ట్ చేసినప్పుడు మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండకపోవచ్చు. ఇక ఎల్జీలో మీరు కనుక ఒకవేళ 43 ఇంచెస్ టీవీ తీసుకున్నారనుకుంటే 98% SRGBతో అయితే వస్తుంది. ఒకవేళ మీరు 55 ఇంచెస్ దానికంటే అబోవ్ మోడల్స్ తీసుకుంటే మాత్రం మీకు 100% SRGBతో వస్తుంది. ఇక సామ్సంగ్ విషయానికి వస్తే సామ్సంగ్ లో వచ్చేటప్పుడు మనకి కలర్ బూస్టర్ టెక్నాలజీతో వస్తుంది, అంటే ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్స్ అయితే యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకి కలర్స్ అనేవి చాలా న్యాచురల్ గా అండ్ కొంచెం బూస్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి, అంటే మన కంటికి చాలా నీట్ గా న్యాచురల్ గా కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే ఎల్జీ వచ్చేటప్పటికి మనకి 1.5 GB ఆఫ్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సామ్సంగ్ వచ్చేటప్పటికి మనకి 2 GB ర్యామ్ 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ దీనివల్లే అనుకుంటా లిటిల్ బిట్ మనకి సామ్సంగ్ అనేది కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు ఎల్జీ, ఎందుకంటే ఇక్కడ మనకి 1.5 GB ప్రొవైడ్ చేస్తున్నారు ర్యామ్, ఇక్కడ మనకి 2 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు మీకు చూడడానికి కొంచెం తక్కువగానే అనిపించవచ్చు నెంబర్స్ పరంగా, బట్ మీకు వాటికి సరిపోతుంది, ఎందుకంటే ఇవి మనకి వాటి యొక్క ఓన్ ఓఎస్ తో వస్తుంది కాబట్టి మీకు మరీ అంత ఎక్కువ అవసరం ఉండదు. సో మాక్సిమం మీకు వాళ్ళు ఇచ్చిన స్టోరేజ్ కానీ వాళ్ళు ఇచ్చిన ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఇక ఇవన్నీ కాదు, వీటి యొక్క పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయని అంటే మాత్రం ఫస్ట్ మనము ఎల్జీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎల్జీ గురించి మాట్లాడుకోవాలంటే మీకు నార్మల్ పిక్చర్, అంటే మీరు యూట్యూబ్ కంటెంట్ కానీ నార్మల్ యూట్యూబ్ కంటెంట్ కానీ లేదంటే మీరు మూవీస్ కానీ వాచ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు అసలు ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా దారుణంగా అనిపిస్తుంది కంపేర్ టు సామ్సంగ్తో కంపేర్ చేస్తే. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మీకు స్కిన్ టోన్ అనేది చాలా స్మూత్గా అందరూ మేకప్ వేసుకొని వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. రెడీ టు సోషల్ మీడియా రెడీ ఫొటోస్ ఉంటాయి కదా, అలా మీకు సోషల్ మీడియా రెడీ వీడియోస్ లాగా అయితే ఇది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట.
అంత మంచిగా మీకు అనిపించకపోవచ్చు. అండ్ బ్లాక్స్ విషయంలో చాలా వరకు స్ట్రగుల్ అయితే అవుతుంది, మీరు దాన్ని కూడా గుర్తించాలి. ఇది మీకు ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. 55 ఇంచెస్ మీరు తీసుకోవాలంటే, ఒకవేళ మీరు 43 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఇక్కడ విఏ ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ మీకు ఐపీఎస్ ప్యానల్ అన్నప్పుడు బ్లాక్ లెవెల్స్ బాగుండవు, నేను దానికి ఒప్పుకుంటాను. కానీ ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద కంపెనీ నుంచి బ్లాక్ లెవెల్స్ ఇంత దారుణంగా ఉండడం అనేది నాకైతే చాలా తక్కువ అనిపించింది. సో అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు సామ్సంగ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మీకు చాలా బాగుంటుంది. నార్మల్ టైంలో అంటే మీరు యూట్యూబ్ కంటెంట్ కానీ లేదా ఓటీటీ కంటెంట్ కానీ చూస్తున్నారంటే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, నో డౌట్. మీకు అసలు మీరు ఏం మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూస్తున్నా లేదా యూట్యూబ్లో ట్రైలర్స్ చూస్తున్నా, సాంగ్స్ చూస్తున్నా, మీకు ఎల్జీతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఓటీటీ కంటెంట్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ హాట్స్టార్ కానీ ఇలా మీరు ఓటీటీ కంటెంట్ చూస్తున్నారంటే కూడా ఖచ్చితంగా మీకు సామ్సంగ్ అనేది చాలా బెటర్ చాయిస్ అవుతుంది. కాకపోతే ఎవరైతే హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకు మాత్రం నో డౌట్, అసలు మీకు ఇక్కడ డౌటే అవసరం లేదు, ఎల్జీ అనేది గ్రేట్ చాయిస్ అవుతుంది. సో హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎల్జీ కుమ్మేసిందనే చెప్పాలి. ఇక ఈ రెండింటి యొక్క వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండింటి యొక్క వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ అనేది బాగానే ఉన్నాయి. మరి మీకు టాప్ నాచ్ అని అయితే చెప్పను, కొంతవరకు షేడ్ అయితే అవుతున్నాయి, మీరు క్లియర్గా గమనించవచ్చు. రెండింటి యొక్క వారంటీ విషయానికి వస్తే ఏదైతే మీకు ఎల్జీ ఉందో 1 ఇయర్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 ఇయర్స్ మీకు వెబ్ ఓఎస్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక సామ్సంగ్ వచ్చేటప్పటికి మీకు 2 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ అడిషనల్గా మీకు ప్యానల్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వారంటీ పరంగా మనకి కొంచెం బెటర్ సామ్సంగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతో కూడా మీకు ఓఎస్ అప్డేట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 5 ఇయర్స్ ఇస్తుంటే సామ్సంగ్లో మీకు 7 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఓఎస్ పరంగా కూడా మీకు ఆబ్వియస్లీ సామ్సంగ్ అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇక ఈ రెండిట్లో కూడా మీకు యాప్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్జీలో వచ్చేటప్పటికి థింక్యూ యాప్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఏమైనా కంట్రోల్ చేసుకోవాలంటే అక్కడ నుంచి యాప్ ద్వారా మీరు వాయిస్ సెర్చ్ యూజ్ చేసుకోవాలనుకున్నా లేదా నార్మల్గా యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా మీకు కొన్ని కంట్రోల్స్ అయితే ఉంటాయి. లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ, పవర్ కానీ లేదా మ్యూట్ చేయడం కానీ, అవన్నీ కూడా మీరు దాని నుంచి అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీకు స్క్రీన్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. స్క్రీన్ క్యాస్ట్ కూడా చాలా మంచిగానే వర్క్ అవుతుంది. ఈవెన్ మీకు స్క్రీన్ క్యాస్ట్ చేస్తున్నప్పుడు పిక్చర్ క్వాలిటీ కూడా అంత లాస్ అయితే అవ్వట్లేదు, మంచిగానే అనిపిస్తుంది. ఇక సామ్సంగ్ విషయానికి వస్తే స్మార్ట్ థింగ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు సేమ్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ మీకు ఎల్జీలోకి వచ్చేటప్పటికి మాత్రం ఎల్జీ వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ ఎల్జీకి సంబంధించినటువంటి ఏదైనా సౌండ్ బార్ ఉందనుకోండి, సో ఎల్జీ సౌండ్ బార్ ప్లస్ ఈ టీవీ రెండు కూడా యాక్ట్ చేస్తూ మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ దగ్గర ఎల్జీకి సంబంధించినటువంటి సౌండ్ బార్ ఒక 400 వాట్స్ ఉందనుకుంటే అదే మీకు ఎల్జీ టీవీలో వచ్చేటప్పటికి 20 వాట్స్ ఉంటుంది. కాబట్టి ఈ 400 వాట్స్ ఈ 20 వాట్స్ కలిపి 420 వాట్స్గా మీకు రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక సామ్సంగ్ వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడ మీకు క్యూ సింపనీ సపోర్ట్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇక్కడ ఎల్జీలో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇలానే మీ దీంట్లో కూడా మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్కి సంబంధించిన సౌండ్ బార్ ఉందనుకుంటే రెండు కూడా మీకు రియాక్ట్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల మీకు బెటర్ లౌడ్నెస్ అయితే వస్తూ ఉంటుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే మీరు కనుక గేమింగ్స్ ఆడుకోవాలనుకుంటే రెండిట్లో కూడా మీరు ఎంట్రీ లెవెల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. సో మీకు ఇక్కడ 60 హెర్ట్జ్ ప్రొవైడ్ చేసుకున్నప్పటికీ ఇక్కడ 50 హెర్ట్జ్ ప్రొవైడ్ చేసుకున్నప్పటికీ కొంచెం బెటర్ గేమింగ్ మాత్రం మీకు సామ్సంగ్లోనే బెటర్ అయితే అవుతూ ఉంటుంది. ఇక ఆబ్వియస్లీ మీకు ఇది సామ్సంగ్ అనేది మినీ ఎల్ఈడి టెక్నాలజీ, అంటే మీకు చిన్న చిన్న ఎల్ఈడీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి లైటింగ్ కానీ ఈ న్యాచురల్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా సామ్సంగ్లోనే అనిపిస్తున్నాయి. ఎక్సెప్ట్ మీకు హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం మీకు సామ్సంగ్ మినీ ఎల్ఈడిలో అంత మంచిగా లేదు. అదే మీరు ఇక్కడ ఎల్జీలోకి వచ్చేటప్పటికి మాత్రం హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. కానీ మిగతా నార్మల్ కంటెంట్ ఏది కూడా మీకు అంత నచ్చకపోవచ్చు. ఇక బ్లాక్ లెవెల్స్ విషయానికి వస్తే బ్లాక్ లెవెల్స్ రెండిట్లో కూడా మీకు మరి టాప్ నాచ్ అని చెప్పను. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే సామ్సంగ్ కొంచెం బెటర్గా బ్లాక్ లెవెల్స్ అయితే ఇస్తూ ఉంది. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండు రిమోట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రెండు రిమోట్స్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనము ఎల్జీ రిమోట్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేటప్పటికి ఎల్జీ రిమోట్ అనమాట. ఇది ఒక ఓల్డ్ జనరేషన్ రిమోట్ గా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ దీనికి ఎల్జీకి సంబంధించిన మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంది, కానీ మీకు బాక్స్లో అయితే ఇది రావట్లేదు. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే వస్తుంది, కాకపోతే మీకు ఎక్స్ట్రా అయితే మీకు అక్కడ కట్టించుకుంటారనమాట. ఇక్కడ ఏంటి అని అంటే మీరు కూడా ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 2500 రూపీస్ నుంచి 3000 రూపీస్ మీరు ఎక్స్ట్రా కనుక పే చేస్తే మీకు మ్యాజిక్ రిమోట్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని వస్తారు. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. నా సజెషన్ మాత్రం మేక్ షూర్ ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేయండి. ఒకవేళ ఎవరైనా 3000 అలా చెప్పారంటే 2500కి అడగండి, ఎందుకంటే మనం బార్గెన్ చేయొచ్చు వాళ్ళ దగ్గర.
2500కే వస్తుంది. నాకు చాలా మంది ఇన్స్టలేషన్ పర్సన్స్ అయితే చెప్పారు. అండ్ ఇక రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు మ్యాజిక్ రిమోట్ లేకుండా దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామంటే మాత్రం మీకు అంత మంచిగా అయితే అనిపించదు. ఎందుకంటే మీకు ఇక్కడ MS Copilot ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు యూజ్ అవ్వాలి, మంచిగా వర్క్ అవ్వాలి, మీకు వాయిస్ సెర్చ్ రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మ్యాజిక్ రిమోట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీకు వెరీ బేసిక్ లెవెల్లో ఉంటుంది. దాంతోపాటు ఇది మనకి ఒక ఇన్ఫ్రారెడ్ రిమోట్ అనమాట, బ్లూటూత్ రిమోట్ కూడా కాదు. వెరీ ఆడ్గా ఉంటుందని చెప్పాలంటే దీంట్లో మీకు హాట్ కీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ కానీ, మూవీస్ కానీ, ప్రైమ్ కానీ, హాట్స్టార్ కానీ ఇలాంటి హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు డైరెక్ట్గా లైవ్ టీవీ ఛానల్స్ ఫ్రీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. కాకపోతే ఆ లైవ్ టీవీ ఛానల్స్ మీకు తెలుగులో అంటే రీజనల్ లాంగ్వేజ్లో కొన్ని మాత్రం అవైలబుల్ ఉంటాయి, మిగతా అన్ని అదర్ లాంగ్వేజ్లో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ ఇలా మీకు అన్ని లాంగ్వేజ్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేబీ అది మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. మీరు నెట్ కనెక్షన్ పెట్టించుకుంటే దాంట్లో కూడా మీకు అవైతే వస్తూ ఉంటాయి. ఎలాగో మనం నెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొకటి కూడా మాట్లాడాలి. ఒకవేళ ఎవరికైనా లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటే యాక్ట్ కానీ, మీకు జియో కానీ, ఎయిర్టెల్ కానీ ఇలాంటివి కాకుండా చాలామందికి సంగీత అని, సునీత అని కొంతమందికి పేర్లు అయితే ఉంటాయన్నమాట లోకల్గా వైఫై నెట్వర్క్స్. అలాంటివి కనుక మీరు కనెక్ట్ చేయాలంటే మాత్రం దీంట్లో చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. LG మీకు కనెక్ట్ అవ్వడానికి చాలా వరకు సతాయిస్తుంది. చెప్పాలంటే కొన్నిసార్లు ఇంపాసిబుల్ అని కూడా మనకి LG పర్సన్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక మనం రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మాత్రం మనకు ఒక వేస్ట్ జనరేషన్ రిమోట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి వాయిస్ సెర్చ్ కూడా ప్రొవైడ్ చేయరు. ఇది ఒకటైతే చూసుకోండి. మీరు ఎక్స్ట్రాగా ఖచ్చితంగా రిమోట్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక మంచి సౌండ్ బార్ మీరు కనుక పర్చేస్ చేస్తేనే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది సామ్సంగ్ గురించి. సో సామ్సంగ్లోకి వచ్చేటప్పటికి దీంట్లో కూడా మనకి ఓల్డ్ జనరేషన్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు పాపప్ 2 బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, కొంచెం స్టైలిష్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు డైరెక్ట్గా మ్యూట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి LGలో ఇవ్వండి ఏంటి అని అంటే వాయిస్ సెర్చ్. సో వాయిస్ సెర్చ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది, చాలా యాక్యురేట్గా కూడా వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ మీరు ఒక 10 టైమ్స్ కమాండ్స్ ఇస్తున్నట్లయితే మినిమం 6 to 7 టైమ్స్ చాలా యాక్యురేట్గా అయితే వస్తుందన్నమాట. చాలా బాగుందని చెప్పాలి. దీంట్లో కూడా మనకి కొన్ని హాట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ కానీ, సామ్సంగ్ TV ప్లస్ కానీ, అలాగే మనకి యూట్యూబ్ కానీ, ప్రైమ్ కానీ ఇవి మనకి కొన్ని హాట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ అయితే ఉండదు. మీరు డైరెక్ట్గా సెట్టింగ్స్ నుంచి ఇవన్నీ కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఇది మీకు బాగానే అనిపిస్తుంది. ఇక పిక్చర్ మోడ్స్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు స్టాండర్డ్లో కూడా నేను 2 చెక్ చేసింది స్టాండర్డ్లోనే, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, 2 నేను స్టాండర్డ్లోనే చెక్ చేస్తాను. ఈవెన్ మీకు సౌండ్ కూడా స్టాండర్డ్లోనే మేము చెక్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి నేను బేసిక్లో అయితే చెక్ చేశాను అనమాట. ఒకవేళ స్టాండర్డ్కి వెళ్ళాను అంటే మాత్రం అక్కడ మీకు ఇంకా ఓవర్ సాచురేటెడ్ అయిపోతూ ఉన్నాయి. అండ్ మీకు ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట LGలో పర్టికులర్గా. అవి చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ బ్రైట్నెస్ హెవీ అని చెప్పాను కదా, అంటే ఎవరో మేకప్ వేసుకున్నట్టు వస్తూ ఉన్నారు, ఆ స్క్రీన్ అంతా స్మూత్ అయిపోతూ ఉందని. సో అది ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది, అలాగని పూర్తిగా అయితే తగ్గిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో అయితే మీకు స్టాండర్డ్ పెట్టుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఈ రెండిట్లో కూడా మీకు ఏవైతే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్మ్ మేకర్ మోడ్ ఉందో ఈ రెండింటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా డే టు డే లైఫ్లో ఈ రిమోట్ అయితే మీకు పనికి వస్తుంది. మీరు అప్గ్రేడ్ చేయడం కానీ అలాంటివి ఏం అవసరం లేదు. కాకపోతే ఎప్పటి నుంచో మనకి ఇదే రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఏదైనా సోలార్ రిమోట్ కానీ లేదా ఛార్జింగ్ రిమోట్ అట్లాంటివి ఇచ్చుంటే మనకి బాగుండేది అనిపించింది. బట్ ఓకే, మనం ఆ బడ్జెట్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇక ఈ రెండు వచ్చేటప్పటికి సింపుల్గా మాట్లాడంటే ఇది మనకి LED టెక్నాలజీతో వస్తుంది, అంటే బ్యాక్ లైటింగ్ టెక్నాలజీతో. ఇది వచ్చేటప్పటికి మనకి మినీ LEDలు, చిన్న మినీ LEDలో టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. ఓవరాల్గా రెండింటికి మార్క్స్ వేయాలనుకుంటే మాత్రం అవుట్ ఆఫ్ 5లో దీనికి నేను 3 అయితే వేస్తాను. అండ్ దీనికి వచ్చేసి నేను 3.5 అయితే వేస్తాను అనమాట. సో నా చాయిస్ అయితే మాత్రం ఆబ్వియస్లీ సామ్సంగ్నే. ఎందుకు అనేది కూడా మాట్లాడతాను. ఫస్ట్ దీనికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ప్రైస్ అనమాట. మీరు కనుక 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే సామ్సంగ్లోకి వచ్చేటప్పటికి మీకు 31,780 రూపీస్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. అదే మీరు ఒకవేళ LGలోంచి తీసుకోవాలనుకుంటే 36,750 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఇవి కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే వచ్చేటువంటి ప్రైజెస్. అదే మీరు 50 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే సామ్సంగ్లో అవైలబుల్ లేదు. LGలో అయితే మాత్రం మీకు 39,140 రూపీస్ అయితే ఉంది. ఇక మనం 55 ఇంచెస్ చూసుకున్నట్లయితే LG వచ్చేటప్పటికి 43,660 రూపీస్కి వస్తుంది కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే. అదే మనం సామ్సంగ్ చూసుకున్నట్లయితే 39,340 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే LG వచ్చేటప్పటికి మనకి 66,800 రూపీస్కి వస్తుంది. అదే మీరు సామ్సంగ్ తీసుకోవాలనుకుంటే 75,200 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే LG వచ్చేటప్పటికి 96,500 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ తీసుకోవాలనుకుంటే 89,200 రూపీస్కి అయితే వస్తుంది. సో ప్రైజెస్ అయితే చూసారు కదా, ఎక్సెప్ట్ 65 ఇంచెస్ తప్ప మిగతావన్నీ కూడా మనకి ప్రైజెస్ మనం LGతో కంపేర్ చేస్తే చాలా వరకు సామ్సంగ్ అనేది తక్కువ ఉంది. ఇవన్నీ నార్మల్గా ఇప్పుడు వీడియో నేను చేస్తున్న టైంకి ఉన్నటువంటి ప్రైజెస్. రేపు సేల్లో మీకు దాదాపు ఒక 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ప్రైస్ తగ్గే అవకాశం అయితే ఉంది. అందుకే ఇవన్నీ కూడా డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటా కాబట్టి మేక్ షూర్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు సౌండ్ బార్ డీల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా నేను
నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీకు పక్కన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో మంచి మంచి డీల్స్ అన్ని నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఈ సేల్స్ టైంలో అయినా యాక్టివ్ ఉండడానికి ట్రై చేయండి. సో గైస్ ఇది చెప్పాను కదా, సో ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఖచ్చితంగా నాకు సామ్సంగ్ అయితే అనిపించింది. సో అందుకే నా రేటింగ్ అనేది నేను ఇలా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గైస్ ఈ టీవీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏం మిస్ అయినా సరే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.